ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు కూడా మీ ఫొటోస్లో చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి ఆ లైక్ మోషన్లోకి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఈ విధంగా ఫాంట్ మిస్ అని వస్తే మాత్రం ఓకే మీద ట్యాప్ చేసుకొని కింద ఒక ఇక్కడ లిరిక్స్ ఇచ్చాను కదా, ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని సపరేట్గా మీరు ఫాంట్స్ అనేవి ఆ ఫోల్డర్లో పెట్టుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం, ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్టెడ్ దానికి మాత్రమే టిక్ మార్క్ పెట్టుకొని ఫాంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో నేను కింద స్క్రోల్ చేస్తే గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి వైట్ లైన్ అనేది కొంచెం ఈ విధంగా కదిలిస్తే మీకు ఇక్కడ రెక్టాంగిల్తో పాటు మీ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ మీ పేరు అనేది మార్చుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు పేరు మార్చినప్పుడు ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ మీరు లవ్ సింబల్స్ కూడా మార్చుకోండి. ఇక్కడ కూడా మీరు మార్చుకోండి. ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. కిందే ఉంటుంది 6 ఫొటోస్. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ గ్రూప్ సపరేట్ ఫోల్డర్లో ఫొటోస్ కూడా అదే విధంగా సపరేట్గా పెట్టేసుకొని ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో అనేది యాడ్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేయగానే యాడ్ అయిపోతుంది. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.